రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఈ కుల్ధారా గ్రామం ఒకప్పుడు కళకళలాడింది. కానీ ఒక్క రాత్రిలో 1500 మంది ప్రజలు మాయమైపోయారు. అప్పటి నుండి ఇది ఒక శాపగ్రస్తమైన భూమిగా మిగిలిపోయింది. 1825 సంవత్సరంలో ఈ గ్రామం సంపన్నమైన పాలివాల్ బ్రాహ్మణులతో నిండి ఉండేది. వారు తమ తెలివితేటలతో ఎడారిలో కూడా అద్భుతమైన జీవనాన్ని గడిపేవారు. కానీ ఆ ప్రాంతపు క్రూరమైన మంత్రి సలీం సింగ్ కన్ను ఈ గ్రామంపై పడింది. అతను గ్రామస్తులను భయపెట్టి అన్యాయమైన పన్నులు కట్టాలని డిమాండ్ చేశాడు. అవమానాన్ని భరించలేక గ్రామస్తులు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి ఆ రాత్రే గ్రామాన్ని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వెళ్లే ముందు ఎవరూ ఇక్కడ నివసించకూడదని వారు భూమిపై శాపం పెట్టారు. ఆ శాపం ఎంత శక్తివంతమైనదంటే ఇప్పటికీ ఎవరూ అక్కడ నిలవలేకపోయారు. నేటికి పర్యాటకులు ఈ శిథిలాల మధ్య ఒక వింతైన భయాన్ని అనుభవిస్తారు. కుల్ధారా కథ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఒకప్పుడు జీవం ఉన్న చోట ఇప్పుడు కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది.